హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షా బుజ్జి వ్లాగ్స్. నేను ఈరోజు వ్లాగ్లో అయితే మీకోసం పన్నీర్ మసాలా కర్రీతో వచ్చేసాను. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మరి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఇలా పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీని కట్ చేసుకోవాలి. అది అలా పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ కర్రీలో యాడ్ ఆన్గా గ్రీన్ పీస్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా గ్రీన్ పీస్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అన్ని పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. అన్ని పన్నీర్ పీసెస్ కొంచెం బ్రౌన్గా వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక పన్నీర్ ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం జీరా యాడ్ చేసుకొని జీరాని కొంచెం ఫ్రై చేసుకొని జీరా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీని ఇందులో యాడ్ చేసేయాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే మనం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. దీనిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేయాలి, మరి పేస్ట్లా కాకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో మొత్తం వేసేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. అండ్ ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దగ్గరగా ఫ్రై అయ్యాక ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం అండ్ కొంచెం వెజ్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పైన కొత్తిమీర జల్లుకొని 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.